ఎందుకంటే తాడేపల్లి నివాసంలో కాకుండా అటు బెంగళూరులోని యలహంక ప్యాలెస్ లో భార్య భారతితో కలిసి అక్కడే ఉంటున్నారాయన. ఈ నేపథ్యంలోనే అక్కడ ఆయన ఏం చేస్తున్నారు, ఎవరెవరిని కలుస్తున్నారు, ఇటు పార్టీ శ్రేణులకు కూడా తెలియకుండా అంత సీక్రెట్ గా సమావేశాలు నిర్వహించడానికి కారణం ఏంటి? కేవలం ఏదైనా పొలిటికల్ ఎజెండా ఉందా, లేదంటే కుటుంబపరమైన కారణాలున్నాయా అన్నది తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ఎందుకంటే ఇప్పుడు ఈ కేంద్రంలో ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలో ఉంది. ఆ ఎన్డీఏ ప్రభుత్వంలో ఇటు ఏపీ ప్రభుత్వంలోని టీడీపీ, జనసేన భాగస్వాములుగా ఉన్నాయి. ఈ నేపథ్యంలోనే ఆయన దారిటు ఇటు ఎన్డీఏ కూటమిలోకి వెళ్తారా, లేదంటే విపక్షమైన ఇండియా కూటమి వైపు చూస్తారా అన్నది తీవ్ర చర్చనీయాంశంగా మారింది. అయితే జగన్ ఇటు ఇండియా కూటమి వైపు చూస్తున్నట్లుగా వార్తలైతే వస్తున్నాయి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ షేర్, లైక్ అండ్ సబ్స్క్రైబ్ R24 తెలుగు. ఈ నేపథ్యంలోనే ఆయన రాహుల్ గాంధీతో పాటు ఇటు సోనియా గాంధీ అలాగే కాంగ్రెస్ లోని మరికొందరు ముఖ్య నేతలతో టచ్ లోకి వెళ్లినట్టు కూడా ప్రచారం జరుగుతోంది. ఇవాళ మన టాపిక్ కూడా అదే. రాహుల్ గాంధీకి జగన్ ఇచ్చిన క్లారిటీ ఇదేనా? ఇటీవల జగన్ తాడేపల్లి నివాసంలో కాకుండా బెంగళూరులోని యలహంక ప్యాలెస్ లో ఎక్కువగా ఉండడంతో అక్కడే ఆయన రహస్యంగా సమావేశాలు జరుపుతున్నట్టు తెలుస్తోంది. ఈ నేపథ్యంలోనే ఇటీవల కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీతో కూడా భేటీ అయినట్టు వార్తలొచ్చాయి. ఈ భేటీలోనే ఇటు కాంగ్రెస్ లో వైసీపీ విలీనంపై చర్చించినట్టు సమాచారం. అయితే రాహుల్ గాంధీకి వైసీపీని కాంగ్రెస్ లో విలీనం చేయాలంటే రాహుల్ గాంధీకి కొన్ని షరతులు పెట్టినట్టు తెలుస్తోంది. అయితే ఇలాంటి షరతుల కారణంగానే గత ఎన్నికల్లో తీవ్రంగా నష్టపోయావని, కానీ ఇప్పుడు మాత్రం సరైన దిశగా ఆలోచించి మంచి నిర్ణయం తీసుకోవాలని జగన్ కు రాహుల్ గాంధీ సూచించినట్టు తెలుస్తోంది. వైసీపీని కాంగ్రెస్ పార్టీలో విలీనం చేస్తే నీ భవిష్యత్తును రానున్న రోజుల్లో నేను చూసుకుంటానని జగన్ కు రాహుల్ గాంధీ అభయం ఇచ్చినట్టుగా తెలుస్తోంది. మరోవైపు 2029 ఎన్నికలే లక్ష్యంగా వచ్చే ఎన్నికల్లో ఎలాగైనా అధికారంలోకి రావాలన్నదే టార్గెట్ గా ఇటు కాంగ్రెస్ హైకమాండ్ కూడా వ్యూహాత్మకంగా అడుగులు వేస్తోంది. ఈ నేపథ్యంలోనే వైసీపీని కాంగ్రెస్ లో విలీనం చేసుకుంటే ఏపీలో కాంగ్రెస్ మరింత బలోపేతమవుతుందన్నది కాంగ్రెస్ పెద్దల అంచనాగా తెలుస్తోంది. ఈ నేపథ్యంలోనే ఇటు జగన్ ను అటు షర్మిలను ఏకం చేసి వారిద్దరిని ఏకతాటిపైకి నడిపించి కాంగ్రెస్ పార్టీని వచ్చే ఎన్నికల్లో అధికారంలోకి తీసుకురావాలన్న సంకల్పంతో పనిచేస్తోంది కాంగ్రెస్ హైకమాండ్. ఈ నేపథ్యంలోనే జగన్ తో సీక్రెట్ గా సమావేశాలు నిర్వహిస్తున్నట్టు తెలుస్తోంది. అయితే గత 10 ఏళ్లలో లోక్సభలో ప్రతిపక్ష హోదా కూడా కోల్పోయిన కాంగ్రెస్ పార్టీ ఇటీవల జరిగిన ఎన్నికల్లో మాత్రం కాస్త బలం పుంజుకొని తన పరువును కాపాడుకుంది, ప్రతిపక్ష హోదా కూడా దక్కించుకుంది. ఈ నేపథ్యంలోనే రాహుల్ చేసిన భారత్ జోడో యాత్ర ఇటు కాంగ్రెస్ కు కలిసొచ్చిందని, అందుకే కాంగ్రెస్ పార్టీ ఈ ఎన్నికల్లో తమ పరువు నిలబెట్టుకుందన్న ప్రచారం అయితే సాగుతోంది. ఈ నేపథ్యంలోనే వచ్చే ఎన్నికల్లో అధికారమే లక్ష్యంగా పావులు కదుపుతోంది కాంగ్రెస్ హైకమాండ్. ఎందుకంటే దక్షిణాదిలో ఏపీలో 25 పార్లమెంట్ స్థానాలున్నాయి. ఈ 25 పార్లమెంట్ స్థానాల్లో కనీసం 10 స్థానాలనైనా గెలుచుకుంటే అటు కేంద్రంలో అధికారంలోకి రావడం ఈజీగా ఉంటుందన్న నేపథ్యంలోనే ఇటు జగన్ ను తమతో కలుపుకుపోవాలని చూస్తోంది. ఇటు జగన్ కు కూడా ఏపీలో కేవలం 11 స్థానాలకే పరిమితమవడంతో ఏదో ఒక కూటమి తనకు అండగా ఉండాల్సిన పరిస్థితి. ఎందుకంటే ఏపీలో ఇటీవల జరిగిన ఎన్నికల్లో వైసీపీ కేవలం 11 స్థానాలకే పరిమితమవడంతో జగన్ పరిస్థితి ఇప్పుడు దిక్కుతోచని పరిస్థితిలో పడింది. ఎందుకంటే తనపై ఉన్న కేసులను మళ్లీ తెరపైకి తీసుకొచ్చే అవకాశం ఉంది కాబట్టి ఈ పరిస్థితుల్లో తనకు ఏదో ఒక కూటమి తనకు అండగా ఉండాలనే ఆలోచనలో ఉన్నారు జగన్. అయితే ఇటు ఎన్డీఏ అధికారంలో ఉంది కాబట్టి ఆ ఎన్డీఏ కూటమిలోనే ఇటు ఏపీలో అధికారంలో ఉన్న టీడీపీ, జనసేన భాగస్వాములుగా ఉన్నాయి కాబట్టి తనకు సపోర్ట్ చేసే అవకాశం లేదు కనుక ఇటు విపక్షమైన ఇండియా కూటమి వైపు జగన్ చూస్తున్నారన్న ప్రచారం జరుగుతోంది. ఇటు జగన్ కు కూడా కాంగ్రెస్ కూటమి మద్దతు అవసరమవుతుంది. అటు కాంగ్రెస్ కు కూడా ఏపీలో తమ పార్టీ బలోపేతం అవ్వాలంటే వైసీపీని కాంగ్రెస్ లో విలీనం చేస్తే పార్టీ బలోపేతమవుతోంది. ఎందుకంటే దివంగత వైఎస్ రాజశేఖర రెడ్డి ఉన్న సమయంలో కాంగ్రెస్ పార్టీ బలోపేతమైంది. ఆయన ఉన్న సమయంలోనే పార్టీని అధికారంలోకి తేగలిగారు. ఈ నేపథ్యంలోనే ఆయన వారసులుగా అటు జగన్ ఇటు షర్మిల కూడా ఇద్దరు కలిసొస్తే కాంగ్రెస్ పార్టీ మరింత బలం పుంజుకుంటుందనే ఆలోచనలో ఉంది కాంగ్రెస్ హైకమాండ్. ఇటు జగన్ కు కూడా కేంద్రంలో ఏదో ఒక కూటమి అండ కావాలి కాబట్టి ఇటు విపక్షంలో ఉన్న ఇండియా కూటమి వైపు చూస్తున్నట్టుగా ప్రచారం అయితే సాగుతోంది. ఈ నేపథ్యంలోనే బెంగళూరు యలహంక ప్యాలెస్ నుంచి ఆయన వ్యూహ రచన చేస్తున్నట్టు తెలుస్తోంది. ఎందుకంటే కర్ణాటకలో
కర్ణాటకలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉంది. ఈ నేపథ్యంలోనే బెంగళూరు యలహంక ప్యాలెస్ నుంచే జగన్ వ్యూహరచన చేస్తున్నట్టు తెలుస్తోంది. ఎందుకంటే కర్ణాటకలో ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది. అందుకే వైసీపీని కాంగ్రెస్ లో విలీనం చేసే దిశగా అక్కడి నుంచే చర్చలు జరుపుతున్నట్టు సమాచారం. ఇందులో భాగంగానే ఇటీవల కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీతో జగన్ భేటీ అయినట్టు తెలుస్తోంది. అయితే ఈ భేటీలో కొన్ని షరతులు పెట్టారని, కానీ ఆ డిమాండ్లకు ఒప్పుకోని రాహుల్ గాంధీ జగన్ కు కొన్ని సూచనలు కూడా చేసినట్టు తెలుస్తోంది. మరోవైపు త్వరలోనే సోనియా గాంధీతోనూ జగన్ సమావేశమవుతారని ప్రచారం జరుగుతోంది. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ లో వైసీపీ విలీనం ప్రక్రియ ఎలాంటి మలుపులు తిరుగుతుందో, అలాగే ఇటు జగన్ ప్రయత్నాలు గాని అటు కాంగ్రెస్ హైకమాండ్ ప్రయత్నాలు గాని ఎంతవరకు ఫలిస్తాయో వేచి చూడాల్సిందే. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ షేర్, లైక్ అండ్ సబ్స్క్రైబ్ R24 తెలుగు.